ఏంటి మా వాడు ఫేస్ ఎందుకు అలా పెట్టాడు అనుకుంటున్నారా? ఏం లేదు, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు బాధలు వస్తుంటాయి. కాకపోతే మా వాడు కోరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే మా వాడి కథ తెలియాలి మీకు. అరే మాయా, ఇక్కడ ప్యూర్ వాటర్ ఉంది మాయా. బుర్ర పాడు ఎక్కడైతే రాండ్రా మాయా. అరే అండ ఉందరా, అందుకే రా. ప్యూర్ వాటర్ ఒక్కసారి అరే ఉంటదిరా వాటర్ ప్యూర్. మాదేనరా, రాండ్రా. ఏది ఎక్కడరా? ఇదేంట్రా, రాండ్రా. అరే అమ్మ అమ్మ, నూతిలో నీళ్ళు లేవురా, కానీ పక్కన మోటార్ వస్తుందిరా. హలో గాయ్స్, మరైతే నూతిలో నీళ్ళు లేవు, అందుకనే మోటార్ కట్టి స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. లైఫ్లో ఏడ్ చేద్దాం అనుకుంటున్నారా? లైఫ్ ఎలా చేద్దాం అనుకుంటున్నావు? నాకు తల కనెక్ట్ చేయట్లేదు రా. కాకపోతే నా టాలెంట్ రావాలంటే మినిమం 1 సంవత్సరం పడద్దురా, 2 సంవత్సరాలు. కానీ నానైతే నాట్ కోల్డ్ ఫామ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఎలాగా నాట్ కోల్డ్ లేవు కదరా మరి ఎలాగా మనకి ఎలాగా చదువు రాదు. ఇప్పుడు నేను ఎటో బయటికి వెళ్ళిపోయి బతకదాం అంటే చదువు రాదు. అలాగా మనకి ఎలాగా కోల్ అయ్యి ఆ మాత్రం మనకు తెలుసు. కాబట్టి నా అంచనా పర్లేదు, అలాగ డెవలప్ చేస్తాను రా. మరి నువ్వు? నేను ఎటో హైదరాబాద్ ఎటో బయటకు వెళ్ళిపోయి మంచిగా బతికేసి చేద్దాం అనుకుంటున్నాను. మంచి పేరు వచ్చి అమ్మ నాన్నలకు మంచి పేరు వచ్చినట్టుగా చూసుకుందాం అనుకుంటాను. కానీ బయటకి ఏంటంటే మమ్మల్ని నీలోనే నాలోనే ఎక్కడో ఒక టాలెంట్ అది ఉంటుంది. ఆ రోజు వచ్చిన తర్వాత మనం వేరే లెవెల్లో చూస్తారు రా. అది చూస్తారు. అవును, నువ్వు అనింది రైట్ ఏంటి. మరి కాకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు బయట ఉన్నావు అనుకో, అవును ఇది చాలా మంచోళ్ళు తయారయ్యాడు, మంచిది నిజమే. ఇప్పుడు మన ఊళ్ళో నెలకొనుకుని 10th అయితే అంత చేస్తాను రా. అందుకని వెళ్ళిపోదాం అనుకుంటాను నేనైతే యాక్చువల్గా. అది కానీ నీలో మాత్రం టాలెంట్ ఉందిరా. చూసాను ఒక్కడిలోనే కాదురా, ఎవరికైనా మినిమం ఎవరు అలాంటి వాడికైనా 1% టాలెంట్ ఉంటుంది. అప్పుడు అలాంటి వాడికైనా అది అర్థం చేసుకోలేక ఆవిడ ఏదో పేలుకుందిరా, ఎన్ని వదిలేసుకుని ఇంట్లో ప్రాబ్లం వల్ల అలాగే ఫేస్ చేయలేరు. ఏ చేస్తారు అలాగా. ఎప్పుడో కెరీర్ ఈ బెట్టింగ్ చూడరా, పోల్ డబ్బులు ఎన్ని ఫేక్ రా బాబా. ఎవరు మిమ్మల్ని ఎవరు ఆడమనరు, అవి ఆడకూడదు. అదే గవర్నమెంట్ బ్యాన్ చేసింది, నిజమే కదా బాగా. మీరు ఆడిపోతే పోండ్రా. అది మరి నీ ఇష్టం రా. ఒకరోజు అన్న ఆకలితోనైనా ఉండొచ్చు, కానీ అలాంటి బెట్టింగ్ పోటీస్ అయితే నేను ఆడలేను రా బాబు. మనకు వద్దు అది. ఆడ ఆడిపోతే ఏట్రా, నేను ఆడుతుంది చూసుకుని పెట్టాను బెట్టింగ్ వేరప్పుడు. వచ్చారా డబ్బులు వచ్చారా? రే రే చూడండి రా, డబ్బులు వచ్చి చూడండి రా. అరే నీకు ఇందాకలే చెప్పాను కదరా, బెట్టింగ్ ఆపేది మనకు అవుద్దని. పరేసం పావునండి, ఇప్పుడు కష్టపడిన సొమ్ము నిలబడట్లేదు, అది ఎలా నిలబడుతుంది? మీ ఇష్టారా, చెప్పను ఆడతాడని లేతలేదు. అరే నీకు పను నువ్వు మాత్రం వెళ్ళగరా అలాంటి వాటికి. అరే ప్రస్తుతం నేను వేట అనుకోకని మనం తీసుకెళ్ళగరా అలాంటి వాటికి. నువ్వు చెడిపోయింది. అరే పానం, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తాను. అది ఇవాళ వస్తుందిరా, ఆశ పెడుతుంది 1000 రూపాయల కోసం నీకు. అది రేపు పొద్దున్న 1,00,000 రూపాయలు అంతా పోనాయి అనుకో, అప్పుడు తెలుస్తుందిరా దాని విలువ. ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే పరేసం పాము లాంటిదిరా. ఇప్పుడు మనం కష్టపడిన సొమ్మే మనకు అది నిలబడట్లేదు. కాకపోతే నీకు ఒక 5 రూపాయలు ఎంతో ఎవరికొకరు ధనం చేయాలి, తప్పులేదు.
కానీ పక్కోడు సొమ్ము మాత్రం ఆశపడకరు, ఎందుకు వేస్ట్ అది. దారా పవన్ ఇంకెందుకు వెళ్ళిపోదాం. సరే టైం అయ్యింది. వస్తారా గేమ్లో ఉన్నాను. రారా ఎందుకురా బెట్టింగ్ డబ్బులు. సరే నీ ఇష్టం రా. హలో చెప్పమ్మా. చెప్పు రా. పార్టీ నీకు ఒప్పునట్రా, నీకు ఇస్తాను లేరా. కాబట్టి డబ్బులు చిన్న టైట్ ఉన్నాయి, ఇస్తాను ఇవ్వడం అలాంటిది సమస్య ఉండదు. రా ఇస్తాను రా. రానబెట్టి నేనే నీ దగ్గరికి వస్తాను. సరే అయితే మా డబ్బులు కావాలి రా. చిన్నది పని ఉంది, అంతే బర్త్డే దగ్గరికి వచ్చింది కదా, అందుకనే డబ్బులు చిన్న అర్జెంట్. కుర్రోళ్ళు పార్టీ అడుగుతారు, ఇంకెట్లేదు. చూడరా లేవనకురారా, అలా అనకురారా. అరే చూడరా, నీకు మళ్ళీ 3-4 రోజులు ఇచ్చేస్తాను, చూసుకుని చూడరా. లేవా? సరే సరే రా. పవన్ ఏదైంది అందుకంగా మాట్లాడుతున్నా? అరే బర్త్డే దగ్గరకు వస్తుందిరా, డబ్బులు లేవురా. ఎవరు అడిగినా లేవనుకుంటారు. మళ్ళీ మన కుర్రోళ్ళు మళ్ళీ కాలేజ్ కుర్రోళ్ళు పార్టీ అడుగుతారు, డబ్బులు లేకుండా అయిపోయింది. సరే నా ఇక్కడ 1000 ఫోన్ పే చేయరా? 1000 రూపాయలు ఎడ్ చేయకపోతేరా మళ్ళీ కుర్రోళ్ళు. సరే అయితే ఎడ్ చెప్పు. సరే నీ ఎంత కావాలన్నా? 2000 కావాలి మేడం. సరే నా ఇక్కడ 1000 రూపాయలు ఉంది, ఇంకో 1000 రూపాయలు చూడు ఎలా చేపించు ఒకసారి. ఇక్కడ 1x బెట్ యాప్ ఉంది కదా, అందులోకి వెళ్ళిపో. అందులోకి వెళ్ళిపోయి నాకు ఇక్కడ 1000 రూపాయలు ఉంది కదా, దాన్ని పెట్టేద్దాం. వేసామా? 2 నిమిషాలు ఆగు. చూడరా 1000 రూపాయలు 2000 వచ్చారా? చెప్పాను కదా ఇందాక మీరు చెప్పినప్పుడు వినలేదు. మంచి ఆఫర్ ఇది. సరేలే అయితే ఇప్పుడు డబ్బులు సరిపోతాయి కదా, ఫోన్ పే చేసేస్తారులే నీకు. సరే లింక్ కూడా పంపించింది వస్తుంది. ఎందుకు లేరా నీకు? ఒకసారి పంపింది అంతా నేనే వేసుకుంటున్నాను. మనీ అర్జెంట్ అంతే. బట్టలు చూ అది ఇదంతే ప్లే స్టోర్లో ఉండదు, మనం క్రోమ్లో ఎక్కించు. నీ లింక్ పంపిస్తాను. నాకు లింక్ పంపింది. సరే అయితే మాయా ఈ డబ్బులు ఫోన్ పే చేయాలా? నాకు చేయమా. అంతే బెట్ వేయాలి కదా, నాకు చేయమా. జాగ్రత్త. సరే మా అయితే వెళ్తాను అయితే. డబ్బులు పంపించేస్తాను. సరే వాడు అన్నాడా 2000 కంటే 10,000 చేసుకోవడం చాలు. చేద్దాం మనకి పదులు చేద్దాం. వెయ్యి 2000 వచ్చారా? 2000 వేద్దాం. 4000 వచ్చారా? రే 4000 రా. 5000 వేద్దాం. పోతే రా. 10,000 అయ్యారా? రా 10,000 రా. ఇందాడికి ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దాం, అడిగి ఫోన్ చేసి ఆ డబ్బులు అడిగి కూడా ఉంది. హలో మా 2000 ఇచ్చావు కానీ 10,000 చేశాను మాయా. నీ 2000 నీకు కొడతాను చూడు మాయా. సరే సరే కొడతాను చూడు. కొట్టేసాను డబ్బులు ఇడికి. ఇప్పుడు మా వాడు ఇందాక పార్టీ అడిగారు కదా, రెడీ చేద్దాం అని చెప్తుంది. హలో మాయా, రేపు పార్టీ ఉంది మాయా. రేపు నైట్ ఫుల్ పార్టీ మాయా. మీకు ఎంత కావాలంత అంత ఇస్తాను మాయా. మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంక చూసుకుంటే ఇంకా. సరే మా అయితే రేపు కలుద్దాం, ఫోన్ చేయి. సరే అయితే ఇప్పుడు వేద్దాం. మరి 5,000 ఉన్నాయి కదా. వేద్దాం మరి 5,000 వేద్దాం. డబ్బులు ఉన్నాయి కదా. చదివే పోనే అంతే. డి అమ్మ పోనేరా. 5,000 పోనేరా. డి అమ్మ వచ్చా వేద్దాం. చేసేద్దాం. పార్టీ ఇస్తానని చెప్పండి. డి అమ్మ పోనేరా. ఎలా ఇప్పుడు? డి అమ్మ ఎలా రా? అనవసరంగా వేసాను రా. ఎలాగప్పుడు ఎలా మామూలు పార్టీ ఎలాగోవాలి ఏంటి అర్థం అవ్వట్లేదురా. ఎలాగా వెయిట్ చేద్దాం. అది ఫోన్ చేద్దాం. 2000 అడిగి కొట్టేసాం కదా. హలో హలో మా 2000 కొట్టురా. అయ్యా 10,000 వరకు పోనారా. 2000 కొట్టురా. పార్టీ వస్తున్నాం, వాళ్ళు ఫోన్ చేస్తారు. సరే అయితే. మరి బెట్టింగ్ లేని లేరు అయితే. మరి నీ 2000తో నాగేస్తాను. నేను నాకు పార్టీ ఇచ్చేస్తానులే. సరే సరే అయితే. సరే బాయ్. థ్యాంక్స్ మరి.
సరే ఇప్పుడు ఎలాగంటే 2000 గట్టిగా ఇవ్వచ్చు మన వాళ్ళకి, వేద్దాం 2000 వేద్దాం. సరే 2000 కొట్టారా, సూపర్ రా. ఇప్పుడు ఇచ్చేద్దాం. ఆ గేమ్లోనే వేయకూడదు, ఇంక వేరే గేమ్లో ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి కదా, చూద్దాం, చూసి వేద్దాం. దొరికిందిరా మంచి గేమ్, వేద్దాం రా. 1000 రూపాయలు పోన్నాయి రా. ఇప్పుడు ఇంక 1000 రూపాయలు ఉన్నాయి రా. ఇప్పుడు ఎలా రా, 1000 వేద్దాం రా. అమ్మ ఎవరో ఇప్పుడు కూడా పోనాయి రా 1000. వచ్చా మా వాడు చెప్పాడు రా. వెయిట్ చేద్దాం, ఎవరికి ఫోన్ చేద్దాం, ఎవరి దగ్గర ఏమంటారు. అని అన్నాడు రా, ప్రసాద్ అని అన్నాడు రా. ప్రసాదానికి చేద్దాం, పక్కా చేస్తారా. హలో అని ప్రసాద్ అని ఒక 5000 కొట్టని చిన్న అర్జెంట్, నీకు మార్నింగ్ కల్లా కొడతానని. ఓహో చెల్లి ఫీజు కట్టాలి, మార్నింగ్ కడతావు కదా అని, ఇప్పుడు కట్టవు కదా అని. నీకు మార్నింగ్ కల్లా కొడేస్తున్నాను నేను, చూడు అని చూసుకొని నీకు 3 కల్లా కొడేస్తున్నాను మార్నింగ్. సరే చేస్తాను కదా నీకు. సరే అని చెయ్యని, ఫాస్ట్ చెయ్యని. అన్నయ్య ఇంకా చేయలేదు, అన్నయ్య దెబ్బేశారు రా. వచ్చారు 5000. అన్నయ్య చేశారు రా, ఇప్పుడు చేశారు అన్నయ్య 5000. అన్నయ్య మార్నింగ్ కల్లా వెళ్ళని కొట్టేయాలి, ఇప్పుడే కొట్టేయాలరా. వేద్దాం, ఫస్ట్ వేద్దాం. ఊడి అమ్మ 1000 రూపాయలు వరకు ఉందా. వేద్దాం వద్దా, వేద్దాం. డి అమ్మ ఇప్పుడు వరకు పోనాయిరా. అమ్మ మళ్ళీ పోనాయిరా, మళ్ళీ పోనాయిరా. 4000 అయిపోయినాయిరా, 1000 రూపాయలు ఉన్నాయిరా. వేసేద్దాం పోనాయి. ఊడి అమ్మ మళ్ళీ పోనాయిరా. మరి ఉదయం అన్నీకి కొట్టాలిరా ప్లీజ్ రా. ఎలా రా నాకు ఇంక వేస్తాను రా. వచ్చేద్దాం రా. ఎవరు చేద్దాం, ఇంకెవరు చేసినట్టు లేడు. అర్థం అవ్వట్లేదు, వచ్చేద్దాం. ఎవరికి చేద్దాం. మా మాయ ఉన్నాడు రా, మా మాయ ఇస్తారా నాకు, ఎంత ఇస్తారా నాకు, పక్కాగా ఇస్తారు. ఫోన్ చేద్దాం. 4 రోజుల కల్లా ఉదయానికి కంటే ఎవడు కానీ 4 రోజులు ఎంత ఇస్తారు రా. వడ్డీతో సహా ఇచ్చేద్దాం, మా ఎంత ఇస్తారు రా. చేద్దాం. హలో మాయా, కొంచెం మాయా కావాలి, చిన్న అర్జెంట్. నీకు 4 రోజుల్లో ఇస్తాను మాయా, వడ్డీతో సహా ఇస్తాను, వడ్డీ కలిపి చెప్తాను మాయ. నీకు ఎంత అడిగితే అంత ఇస్తాను. కొంచెం అర్జెంట్ మాయ కొట్టు మాయా. వడ్డీ నీకు అదే 4 కల్లా ఇచ్చేస్తాను మాయ, పక్కా చేస్తాను కదా మాయ. సరే మాయా. రావురా నువ్వు ఇప్పటికైనా అయ్యింది ఏం లేదురా. అప్లై చేసి బెట్టింగ్ ఆగిరా, అది నీటే బస్సురా. సరే సార్ అరే తొమ్మిది మాటలు నమ్మితే ఎప్పుడు గెలవ ఉండిపోతావురా. మళ్ళీ డబ్బు వేద్దాం, గట్టేద్దాం, రాజులా బతకొచ్చు. గెలిస్తే డబ్బు వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. 9 గుర్తు పెట్టుకో. కదా వేరే డబ్బు వేద్దాం, డబ్బుకి బ్యాటింగ్ చేద్దాం. మళ్ళీ బతకొచ్చు, మళ్ళీ రాజులా బతకొచ్చు. నిజంగా అలా చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం కరాలి కంపెనీ బాగుంటుంది. ఎక్కడ అసలు ట్యాంక్ దగ్గర, నేను ట్యాంక్ దగ్గర ఉన్నాను. ఎక్కడ కూర్చొని వస్తాను.
ఈ అమ్మాయి ఏందని అడగాలి, డబ్బులు ఇంటి దగ్గర ఉంటే తీసుకెళ్ళి ఇదే ఐఫోన్ 70,000 ఉంది, నాకైతే 50,000 ఉంది. ఎలా సంపాదించాలి ఏటో. రేట్ క్వశ్చన్ వివో 200 చేస్తానుగా. ఏం చెప్పు, చేస్తాను ఏం చెప్పు. కూర్చో. డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. నా కాడే లేవురా డబ్బులు. ఏదో చూడు, ఐఫోన్ కొంతాను అనుకుంటే డబ్బులు లేవు. కొంచెం అర్జెంట్రా నిజంగా డబ్బులు లేవురా. నన్ను వచ్చాము బెట్టింగ్ యాప్లో పోగొట్టావా? నేను కూడా పోగొట్టాను. ఏం చేయాలి అర్థం అట్లేదు. ఐఫోన్ కొనాలనుకున్నాను. ఇంకా నాకు లేవు మరి. నాకు ఐఫోన్ డబ్బులు అంటే వీడికి డబ్బులు కావాలంట. ఈ అమ్మాయి ఏటెలగా అయిపోయింది. డబ్బులు మీద అప్లై అయిపోయాను. మన లైఫ్ రోజు నెలగా అయిపోయింది. పని చేస్తారు, పని చేయలేదు. నేర్చలేటు అర్థం అవ్వట్లేదురా. నీకు ఎలాగే అవ్వాలి. అప్పటికి చెప్పాను ఆపులో వద్దురా, ఈ జోలికి వెళ్ళొద్దురా, చేతులాగా సెడదొప్పుకున్నావురా. నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకున్నావు. అప్పటికి ఆ జోతం పేరెత్తొద్దురా అన్నారా. నేను అప్పటికి మళ్ళీ చెప్తావు నీకు ఎలాగే అవ్వాలి. ఇంకా ఇంకేం లేదు, చచ్చిపోవడం తప్ప ఇంకేం చాయిస్ లేదు నీకు. ఇవాళ అయిపోయిందిరా, ఇవాళ అయిపోయింది. చేద్దాం. ఇప్పటికి వాళ్ళ మాట ఏం తిప్పాను తాగకపోతేనే ఇంక చాయిస్ కూడా లేదు. చచ్చిపోతానైనా అట్లా చెప్పినట్టు చచ్చిపోతాం. తమ్ముడు అలాంటి వాళ్ళు నమ్మకరా తమ్ముడు. బెట్టింగ్లో అసలు అలాంటి వద్దురా తమ్ముడు. ఎందుకు చెప్తాను నిండా నీ ఇష్టం. తర్వాత జీవితం వేస్ట్. జీవితంలోని ప్రతి క్షణము నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఇక నిర్ణయం తన ప్రభావాన్ని వదిలే వెళ్తుంది. నేడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో లేక దుఃఖానికో కారణమవుతుంది. కేవలం తనకే కాదిది, తనతో పాటు తన కుటుంబానికి, అలాగే రానున్న తరతరాలకు కూడా.
ఏంట్రా కనబడలేదు తెల్లని నుంచి ఇటు వెళ్ళారా నువ్వు పవన్ కూడాను తెల్లని నుంచి కనబడలేదు. పవన్ కూడా ఎక్కడికి వెళ్ళారా? నేను ఎంత బయటికి వెళ్ళాను. మరి అదేమో మరి కనబడలేదు ఆడును బయటికి వెళ్ళాడు. ఆడి ఏది వీడియో పెట్టాడు రా ఆడికి 2 వాయిస్. నీ సొంతమా మాకు చెప్పకుండా వదల. మాయ సారీ రా మాయ అలా చేస్తున్నందుకు. ఒకరి వల్ల ఒక యాప్లో మోసపోయాను రా. నా అమ్మ మా నాన్నలు బాగా చూసుకొని రా. ఎంత పని అయిపోయిందిరా ఎంత పని అయిపోయిందిరా. అమ్మ పావులు ఏడైపోయిందా ప్రస్తుతం పవన్ కూడా లేపురా లేపురా పవను. నీకెందుకు ఎంత కష్టం వచ్చిందిరా పవను. నాకు చెప్పుకోలేని కష్టం ఏంటో వచ్చిందిరా పవన్. లెగిరా రే పవన్ లెగిరా రే. ఏంట్రా నీకు అంత కష్టం వచ్చిందిరా లెగిరా పవన్ అవడానికి నేనే రా కారణం. ఏటైందిరా చెప్పురా చెప్పు. ఏటైందిరా ఏటి కాదురా నీకు అలా చెప్పను కదరా నేర్పించను రా దాన్ని. మీకు ఆగడి చెప్పండి రా జీవితం జోలికి వెళ్ళొద్దని. మీరు ఆ రోజు 1000 రూపాయల కోసం వెళ్తే వాళ్ళ ప్రాణ స్నేహితుడు కొట్టుకునరా. నాకు తెలిసే రోజు కలుగుతాని నేనే కాదురా ఇంకోటి కూడా ఉన్నాడు. ఈడరా హలో గైస్, మళ్ళీ మీకు మంచి బ్యాటింగ్ యాప్ తోటి వచ్చాను ఈరోజు. ఇదిగో చూడండి వేసాను వచ్చాయి. 3000 వేసాను, 6000 వచ్చాయి. 6000 పెట్టాను, 18,000 అయ్యాయి. 18,000 పెట్టాను. 1,20,000 వచ్చాయి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, మీరే చేయండి. ఆ డబ్బులతో ఏమైనా కారు కొన్నాను. మీరు కూడా నాలా కోటీశ్వరులు అవ్వాలి. ఎంత కారు కొనుక్కోవాలనుకుంటే నా ఛానల్ లింక్లోని బయో లింక్లోని యాప్ లింక్ ఉంటుంది. వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నా ప్రోమో కోడ్ ఉంటుంది. ప్రోమో కోడ్ లాగిన్ అయితే మీకు 300 బోనస్ వస్తుంది. మీరు కూడా కోటీశ్వరులు అవ్వండి. మీరు కూడా ఆడి డబ్బులు గెలుచుకోండి. అలా గాయ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మళ్ళీ కొత్త బ్యాటింగ్ యాప్ తోటి వచ్చాను. ఇప్పుడే ఈరోజే మనకి ఇది వచ్చింది. ఆల్రెడీ మన రమణాన్ని వేసాడు, రమణానికి వచ్చాడు. మనకు కూడా వచ్చాయి. చూడండి ఇదిగో మీరు నాలాగే ఇచ్చేసుకోండి. 2 కారు కొనుక్కుందాం అనుకుంటున్నాను. మీరు మా అలాగే ఇచ్చేస్తే డబ్బులు వస్తాయి. 2 కారు 3 కారు ఎన్ని కారు. మళ్ళీ వచ్చాయి. వస్తున్నాయి. 3x అయింది, 4x అయింది. 150x. ఓ మై గాడ్, అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది యాప్ అని అనుకోలేదు. మీరు కూడా యాప్ ఆడాలనుకుంటే నా బయో లింక్లోనే ఉంటుంది. తమ్ముడు ఏరా డబ్బులు కూడా తెచ్చి డబ్బులు అక్కడ పియ్య ఉంటుంది. అడిగి ఇచ్చేయండి. డబ్బులు అక్కడ చూసుకున్నాం కానీ ఇచ్చేసి కరెక్ట్గా అక్కడ మిగిలిన డబ్బులు మా వాటితో మాట్లాడండి. మిగిలిన డబ్బులు పియ్య చెప్తాడు. పియ్యకి ప్రమోషన్ అయిపోయిన తర్వాత చూసుకుందాం. జాతకి వెళ్ళాలి. తమ్ము లాగమ్మా సార్. ఇక్కడే తమ్ముడు ఎక్కడే చేయాలరా తమ్ముడు? ఇక్కడే దీని గురించి తెలియదు.
శ్మశానంలా ఉంది, డబ్బులు ఎక్కువ అవుతాయి కదా తమ్ముడు. ఎంతైనా పర్లేదు నేను ఇస్తానని. ఏం చేయాలి అసలు? నీకు అది తెలియనంటే ఒక చెత్త కొడుకు ఒక పిరికి గురించి తెలియాలని నీకు. ఎవడు? ఒక అన్నని వాడి గురించి తెలియాలని నీకు. ఏం జరిగింది తమ్ముడు అసలు? సారీ రామయ్య, అలా చేస్తున్నందుకు. ఒకటి వల్ల ఒక యాప్లో మోసపోయాను రా. నా అమ్మ మా నాన్నలు బాగా చూసుకొని రా. ఎవరి వల్ల అంటాడు రా? నీ వల్లే తమ్ముడు. మీలాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్ల వల్ల మంచి ఫ్రెండ్ పోగొట్టుకున్నాం రా మేము. ఇప్పుడు తలుచుకుంటే బాగా వేస్తుందిరా. నాకు ఆలోచుకుని ఏడురా ప్రయోజనం? అది ఇప్పుడు లేడురా. ఇప్పుడు అందరిని వదిలేసి దూరంగా వెళ్ళమనరా. పర్లేదు లేదు, నీ గుణపాఠం చెప్పడానికి తీసుకొచ్చాను. మాకు ఆలోచుకుని నేను ఏడు చేస్తాను. నీకు మరి ఎప్పుడు చెయ్యొద్దని తీసుకొచ్చావని. డబ్బులు వస్తాయి కదా, నా సొంతం నేను చూసుకుంటే పక్కన లైఫ్ పోతుందని ఆలోచించలేకపోయాను. రోజుల వ్యవధిలోనే లక్షాధికారులు కావాలనే కొంతమంది ఆశ వారిని క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ ఊబిలో చిక్కుకునేలా చేస్తున్నాయి. కష్టార్జితాన్ని వ్యసనానికి పెట్టుబడిగా పెట్టి సర్వస్వం కోల్పోతున్నారు. అప్పులకు తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఆన్లైన్ జూదం, బెట్టింగ్ల విష సంస్కృతి ఇప్పుడు గ్రామాలకు పాకింది. ఆగండి, నేను ఇన్స్టాగ్రామ్ లోని, ఫేస్బుక్ లోని కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ని చూస్తున్నా. అవి ప్లే చేస్తా. ఆగండి. విరాట్ కోహ్లీ ఆర్సీబీ నుంచి ఎన్ని రన్స్ చేస్తాడు, అలానే మ్యాచ్ యొక్క A to Z లీక్ చేసేసాడు. వెళ్ళి విన్నర్ ని చూడండి. వీళ్ళు ఈ ఐపీఎల్ కి సంబంధించిన టాస్ విన్నర్, మ్యాచ్ విన్నర్, ఫ్యాన్సీలన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు. సో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే వాళ్ళ ఛానల్లో జాయిన్ అవ్వండి. పోర్టుగల్ వాడంటే ప్రాఫిట్స్ అలా ఇస్తాడు. ఎంత పైసలు సంపాదించుకుంటారో అంత సంపాదించుకోండి. ఏంటి ఐపీఎల్ లో ఏ రోజు ఏ టీం గెలుస్తుందో వీళ్ళకి ముందుగానే తెలుస్తుందా? సో మనం వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వీళ్ళు ఏ టీం అయితే చెప్తారో ఆ టీం మీద బెట్టింగ్ వేయాలా? మనం కనుక వాళ్ళని నమ్మి అలా జాయిన్ అయ్యి బెట్టింగ్ వేస్తే వాళ్ళు బాగుపడతారు, నష్టపోయేది మనమే. అసలు ఎలా తెలుస్తుందండి ఏ రోజు ఏ టీం గెలుస్తుందో వాళ్ళకి? వాళ్ళేమైనా దేవుళ్ళ? అదే పవర్స్ వాళ్ళకుంటే మంచిగా కోట్లు సంపాదించుకుంటారు కదా ఆ నాలెడ్జ్ తో. అసలు ఇన్స్టాగ్రామ్ కి, ఫేస్బుక్ కి డబ్బులు కట్టి మరి స్పాన్సరింగ్ పోస్టులు ఎందుకు పెడుతున్నారు? అసలు వాళ్ళ ఫేస్ ని ఎందుకు దాచుకుంటున్నారు? వాళ్ళు స్కామ్ చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టే ఫేస్ ని కూడా దాచుకుంటున్నారు. ఐపీఎల్ వస్తుంది కదా అని చెప్పి కొన్ని వేల మంది ఆల్రెడీ జాయిన్ అయ్యి బెట్టింగ్స్ వేయడానికి రెడీగా ఉన్నారు. సో దయచేసి బెట్టింగ్లు మాత్రం వేయకండి. బానే ఉంటది, ఒక 2-3 మ్యాచ్లు బానే ఉంటది, డబ్బులు వస్తాయి. ఆ తర్వాత జూదానికి బానిస అయిపోతాం, బయటికి రాలేం, డబ్బులు వేస్తూనే ఉంటాం, ఆస్తులు అమ్ముకుంటూ ఉంటాం. ఎంతో మంది ఇలా బెట్టింగ్స్ వల్లనే ఆస్తులు అమ్ముకుంటారు. ఆస్తులన్నీ అమ్ముకున్నాడు ప్రెసెంట్. సో అలా ఎవరికి జరగకుండా ఉండాలనే నా కోరిక. మహాభారతంలో ధర్మరాజు లాంటి వాడే జోదం వల్ల సర్వం కోల్పోయాడు. మనమెంత, మన బతుకులెంత? జోదం అవసరమా మనకి?